తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏం చేస్తూ మధ్య ఒకటిగా రెండు పొత్తులుండే దాంట్లో నేను రోడ్డుగా వేసేసాను తెలుసా. పోయిన నెల ఆర్డర్ చూసి తర్వాత దాని పాట తీసుకుంది మనకి చేసి అదిరేలా వేసేసి మద్దతు చేసాము నువ్వు లైఫ్ వర్క్ మద్దతు చేస్తుందా నీకు సిగరెట్ చెప్పలేదు ఏమీ బాగాలేదు తప్పు నాకు ఒక సాధారణ స్మగ్లింగ్ కేసు నాకు ఏమేమి సంపాదించాలి తెలుసా. నువ్వు మద్దతు చేసినాడు నీకు ఏమేమి దక్కాలి వేరే మీ ఆంధ్రప్రదేశ్లో మద్దతు చేసినట్టు విలువ లేదు. ఇదే పని మా రాష్ట్రంలో చేస్తుంటే అక్కడ బిల్డింగ్ చేసి ఏ ఊరు సిటీ ముంబై జైలు సిటీ నీలాంటి వాళ్ళకంతా అక్కడ నచ్చుడే లేదు. నేను నెట్టినట్టుగానే ఆడతారు. నువ్వే కింద పక్కన క్రీమ్ చేతిలో ఇంతకింద నేను కావాలి లైఫ్ లో ఏం చేసి బిల్డింగ్ చూస్తున్నావా. నేను చూడడం పిచ్చిగా ఉంటాను చేతి ఆ సైడ్స్ ఇవన్నీ దొరుకుతాయంటావా. నాకనే ముఖ్యం. నువ్వు నా ఫేవరెట్ పాత్రలో ఇవ్వలేదా నా జీవితంలో మంచి మార్గం చూపించే చేతు ఈ రోజు నుంచి నా కొడుకు టూర్ కాసేట్టు నువ్వే చెట్టు నువ్వే చూడి ఆ పాండాలు వచ్చింది లేదు మన బయటపడేది లేదు. మన ఉన్న టీచర్ అనేది కలిసి రాజ్యం ఖాయం షేర్ చెప్పాడు. అలాంటి వాళ్ళకి తొందరగా మంచి గిరాకులు అవుతాయి. అమ్మాయిలు కార్లు నీళ్లు గన్లు అన్నీ ఉంటాయంట. నేనేగా చెప్తాను నువ్వు దగ్గర నుంచి తప్పించుకోవాలి. ఆ తర్వాత నేను ఇష్టం ఇది కొంత కొట్టు చూపిస్తాను. మాకు కొట్టొస్తుందా ఆ పావును మీరు తీసుకొచ్చి మంచిగా నాకు కొంచెం ఏంటా ఏమైనా మనకి రాజకీయ ఏం చెప్తున్నా 2 కలిసి 30,000 అమ్మారు పార్ట్ టైం అంటారు. ఇప్పుడు 5 కూడా ఇవ్వాల వారికి ఫోన్ చేయమంటారు. ఆటలు వస్తుందిరా నేను కూడా వెళ్ళి వెళ్ళిపోతాను. భయంగా ఉందా నా తాకి చెప్తా. అవునా నీకేంటి ఇష్టం తీరా
పర్వాలేదు తాగరా, మన ఊరికి వెళ్ళవచ్చు. ఎవరి మాత్రం తాగడం వచ్చింది, మన మాత్రం బాగా తాగి ఎంత చేసి పంపించారు ఏంటి? పర్వాలేదు తాగరా. ఆ వద్దు అంటున్నాడుగా, ఆటని బయటపడ్డాడు. ఎవరి పని వెనుక పాటకి పెట్టాడు ఏంటి? ఒకరిని తెలుసుకోదే ఏంటి? అలాంటి పనులేండి. నువ్వేంటి పని, నీ పని చూసుకో. పెద్ద బాధ్యత కాదు. ఇప్పుడు చూడు, నువ్వు చూపింది ఏమంటారు? పర్వాలేదు తాగురా, ఏం కాదు తాగు తాగు. ఎప్పుడు ఏం కావాలి? ఏమైంది? ఏం పర్వాలేదు ఇప్పుడు చూడు. చూసాం కదా, ఏమైనా అయిందా? ఏం కాదు, లైట్గా మాట్లాడుతుంది, ముక్కుని తాగేయండి. ఏం కాదు, పర్వాలేదు తాగేయండి. ఎందుకు భయపడుతున్నావు? నాకు నన్ను చూసి నేర్చుకో. ఇవన్నీ ఎవరైనా నేర్చుతారో పండు ఆ లోపల రాదు. నేను కొట్టానంటే ఇంకా వస్తాను. ఏమీ లేదు ఇందులో, నేను నేర్పిస్తాను చూడు. తాగు తాగమన్నాను. మాకొద్దు, దేనికి పనికిరాదు. బాత్రూమ్కి వెళ్ళాలి. బాత్రూమ్ ఎక్కడ ఉందిరా? తెలుసు నువ్వు నాకు చెప్పేది. సరేరా, నేను చూస్తున్నా. అది ఇప్పుడే తిన్నాం. తిందాం. ఏంటా ఏమైంది? ఎందుకు చేయలేసారు? ఏం చేశాను? అందరూ చూస్తే నిలబడ్డాను. చంపల కక్కుతూ ఉన్నాను. రాత్రి జైల్లో పడేసి అమ్మ కుక్కర్ బయట దొరికింది. పడుకున్నా ఏంటి? మీ వాళ్ళు గుర్తుకొచ్చారా? మరి నేలే పెద్ద రేపు 9 గంటల పరీక్ష. నేను చూసుకుంటా ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళి అట్లా తీసుకెళ్ళి తీసుకుంటాను ఉన్నాయి.
కంట్రోల్ చేయాలంటే 5 విచారణ ఖైదీలు తప్పించుకొని పారిపోయారు. ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వాళ్ళ కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. హలో, ఏంటి ఆ కాపీలో పని తీసుకున్నామంటే కాకపోతే తీసుకో ఇంకా ఎదురుపడతాం ఏమవుతుంది నీకు అడగకట్టేకి ఈ జాతకాలు అడ్రస్ మొత్తం కలిసి చెబుతున్నాను. ఇప్పుడు నా ఫోన్ చేస్తారు, మేమంతా రాణించేమని చెప్పు. ఈ కార్యక్రమం చెప్తుందో ట్రై చేయి. హలో, మీ ఎవరు జరిగాడు? మీ ఏంటి వెళ్ళిపోయాడు? ఎవరు రాలేదు, నేను ఇప్పుడే మార్కెట్ నుంచి వచ్చాను. నీకు మొదటి మమ్మల్ని మొత్తం పెట్టి వెళ్ళకపోతానంటే మేము ఇంటికి రావాలి ఎక్కడైతే ఇంటి దగ్గర పెట్టుకున్నాను. నీకోసం వదిలించాల్సిన పెట్టేవాళ్ళు.
ఈ పని చేసిన ఫస్ట్ టైం కదా అలాగే ఉంటుంది. దానిలో నీకే అలవాటు అయిపోతుంది. తప్పే కదా త్వరగా డబ్బులు చూసి అయిపోయినట్టున్నాడు. ఏంటి అయిపోయింది? ఇదంతా తప్పు కదా. ఏంటి ఇది తప్పు రైట్ అంటున్నాడు. అంటే నేనంతా చక్కగా ఇదంతా తప్పు కదా. ఇంత లాభలేదా? నాకు బుద్ధి చెప్తున్నాడు ఇక్కడ. ఏదో మేము ఒక లక్ష కాబట్టి ఆ మనీ చేసి పెట్టాం. లేదంటే వేరే వాళ్ళు చేస్తుంటే మా దగ్గర 50,000 పిండేవాళ్ళు. భయం వేస్తుందా? నాకు ఎందుకు తలసరి అనిపిస్తుందా? అసలు నచ్చిండేవారు నేను తగ్గితే మళ్ళీ అయ్యేవారు. నీకు చెప్పుకోవడానికి అమ్మలో నాతో ఉండేవారు. నాకు అది కూడా లేదు. ఎవరికి పుట్టానో ఎందుకు పుట్టానో తెలియక ఊరు టెక్నిక మొదలు పది బస్తాలు తిరిగేవారు. అందరూ కొట్టేవారు. నీ చిన్నపిల్లలు కదా అన్ని పనులు నాకే చెప్పేవారు. చేసేవారు. కాబట్టి చూసాను కొన్ని చూసినా భయం. అట్లాగే ఒక జీవితం 10,000 రూపాయలు వేసుకొని బస్తాల్లో పట్టుకోలేదు. ఇక్కడ రావడం నా కొడుకులు నన్ను చేత కొట్టి నా డబ్బు లాగలేదు. ఒళ్ళంతా ఉక్కిని పెట్టి లావలేకపోయాను. గవర్నమెంట్ వేసాను. ఎంతోమంది వస్తూ పోతూ ఉన్నాను. కానీ ఎవరు ఏం తినలేదు. నా పక్క ఎడుతూనే ఉన్నాను. మళ్ళీ వాళ్ళు వచ్చారు. నేను కోపం పట్లాక పక్కన ఒక సభ పెట్టేసి దూరం మొదలు పెట్టాను. చచ్చాడు. అందువల్ల ఆ సవాళ్ళని చూస్తూనే ఉన్నాను. అప్పుడు బయట ధర్మార్థంలో ఒకటి ఏం లేదు. డబ్బులు ఇస్తే చంపుకుంటూ పోతూ ఉండడం మాట సంతోషంగా ఉంటాయి. ఈ జగంతా మార్కెట్లో చెప్తున్నా తొందరగా ముంబై వెళ్ళాలి. నలుగురు చేయాలి. హ్యాపీగా కావాలి. ఇంకా పరిస్థితి అదండి. సరే ఈ విషయాన్ని నీకెందుకులే. నేను బయలుదేరుతాను. నువ్వు ఊడి పడద్దు. దొరికిపోతావు. నీకెవరైనా దూరం బంధువులు ఉన్నారా? ఏంటి ఉన్నారా లేదా? ఎక్కడికి వెళ్ళాలో తెలియక మీరు దారికి తోచక ఇతను వాడుతున్నవి. కంపార్ట్మెంట్ టికెట్స్ ఇది ఏసీ కంపార్ట్మెంట్ కావాలా? ఏసీ బస్సులో వచ్చి పడుతున్నాను సార్. కూడా కూర్చోండి. ఇక్కడ నీకు ఇదేనా ఏసీ కంపార్ట్మెంట్? డబ్బు